విభజన సమస్యలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఢిల్లీలో ప్రధానితో పాటు పలువురు మంత్రులను కలిశారు. కొత్త రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి విన్నవించారు. అటు మంత్రి కేటీఆర్ కూడా ఇవాళ వివిధ దేశాల ప్రతినిధులతో హస్తనరు సమావేశం కానున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయానికి వెళ్లిన ఆయన అరగంట పాటు మోడీతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో 4 అంశాలపై చర్చ జరగగా హైకోర్టు విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని గట్టిగా కోరారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ హోదా కల్పించాలని కోరిన కేసీఆర్ మిషన్ భగీరథలో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ గ్రిడ్ కు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. విభజన చట్టంలోని వివాదాస్పద అంశాలను వేగంగా పరిష్కరించాలని ప్రధానికి విన్నవించారు కేసీఆర్. కొత్తగా నియమితులైన కేంద్ర మంత్రులతో పాటు వివిధ పార్టీల ఎంపీలతో మాట్లాడారు కేసీఆర్. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన ఆయన కొత్త రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కేసీఆర్ కలిసినప్పుడు నీటిపారుదల విషయంలో తెలంగాణ సర్కార్ చేపడుతున్న కార్యక్రమాల్ని ఆమె అభినందించారు. ఈ భేటీలో తెలంగాణలోని ప్రాజెక్టులు నీటి పంపకాల గురించి చర్చ జరిగింది. మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శమన్నారు ఉమాభారతి. सिंचाई के मामले में प्रयोग किए हैं, खास करके काकतीय साम्राज्य के समय के तालाबों के मरम्मत के जो कार्य प्रारंभ किए हैं, ये पूरे भारत के लिए आदर्श उदाहरण बनने वाले हैं. మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ని కలిసి విభజన సమస్యలపై చర్చించారు. విభజన సమస్యలను ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వివాదాల సత్వర పరిష్కారానికి సహకరించాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.